మనం అసలు ఎలక్షన్ స్టార్టింగ్ అయిన దగ్గర నుంచి జరిగినటువంటి సీక్వెన్స్ ఒక్కసారి రిమైండ్ చేసుకుంటే అసలు ఏం జరుగుతుంది, ఏం జరిగిద్ది అనేది మనకి ఏదో ఒక పెద్ద ప్రణాళికాబద్ధంగా వెళ్తుందేమోనని అనుమానం, ప్రజలకు వచ్చినటువంటి అనుమానాన్ని మనం నివృత్తి చేసుకోవడానికి మనం ఎన్నిసార్లైనా ఎన్ని వీడియోలైనా మనం మాట్లాడాల్సింది. ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యాన్ని కూని అయిన రోజు నియంతృత్వము నిరంకుశ పాలన వచ్చినప్పుడు ఆ రోజు మనల్ని ఎవరిని బతకనివ్వరు. నిరంకుశత్వ పాలన వచ్చినప్పుడు ఒకవేళ నియంతృత్వ భావం అనేటువంటి పాలకుల్లో పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఏంటంటే ప్రజాస్వామ్యం అనేది చనిపోతుంది. ప్రజాస్వామ్యం చచ్చిపోతున్నప్పుడు ఇంకా అక్కడ సౌత్ కొరియా, నార్త్ కొరియాలో ఉన్నటువంటి నిరంకుశులు, హిట్లర్, ముసోల్ని లాంటి వాళ్ళ యొక్క ఆలోచన విధానంతో ఎలాగ పరిపాలన జరిగిందో అలాగే మనకు కూడా పరిపాలన జరిగినప్పుడు అప్పుడు మనమే కదా మన పిల్లలు సఫర్ అవుతారనమాట ప్రజాస్వామ్య దేశంలో. కాబట్టి ప్రజాస్వామ్య దేశంలో అనుమానం వచ్చినప్పుడు అనుమానం తీర్చుకునేంత వరకు మనం ఎన్నిసార్లు మాట్లాడాలి, ఎన్నిసార్లు మనం ప్రశ్నించాలి. అది మన ఫండమెంటల్ హక్కు. కాబట్టి వచ్చినటువంటి అనుమానాలను ఇంకొకసారి డే 1 నుంచి చెప్తున్నాను. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన దగ్గర నుండి ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఫామ్ 13A నేను మీకు ఇప్పుడు పక్కన మీకు ప్రతి ఫామ్ చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఫామ్ 13A used to be signed in the presence of an authorized officer who also has to attest to the signature. ఇది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించింది. అసలు దీనికి ముందు కూడా కొత్త ఎలక్షన్ కమిషన్ వచ్చిన వెంటనే అధికారం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎలక్షన్ కమిషన్ చేతికెళ్ళింది. చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు మార్చేశారు, చాలామంది అధికారులను మార్చారు. రైట్ అథారిటీస్ని ఆ ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళింది. ఎలక్షన్ కమిషన్ చేతిలోకి వెళ్ళినప్పుడు అది రాజ్యాంగబద్ధమే. ఎలక్షన్ కమిషన్ తన చేతిలో తీసుకోవాలి. తీసుకున్నప్పుడు నిష్పక్షపాతంగా న్యూట్రల్గా జరగాల్సినవి అటువైపుకి మగ్గిపోయినాయి. ఎన్డీఏ కూటమి వైపుకి ఫేవరబుల్గా నిర్ణయాలు రావడం మొదలెట్టాయి. అంటే వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళని మా ఐపీఎస్ ఆఫీసర్లుగా వేయటం, వాళ్ళకి అనుకూలమైనటువంటి వాళ్ళని ఆఫీసర్ని రిక్రూట్ చేయడం, అలా మొత్తం జరిగిపోయింది చక్కచక్క ఎలక్షన్ ముందే. అధికారంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నా కనీసం ఆయన అనుకున్న ఒక్కటి కూడా చేసుకోలేకపోయాడు. ఎందుకంటే ఆయన అధికారం నుంచి మొత్తం ఎలక్షన్ కమిషన్ చేతిలోకి తీసేసుకుంది. ఓకే, అక్కడ సరే ఎలక్షన్ అయిపోయింది. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ ఎలక్షన్ కౌంటింగ్ దగ్గర ఈ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఫండమెంటల్ దెర్ ఈజ్ ఎ రూల్. అదేంటంటే ఇక్కడ చదువుతున్నాను, మీకు పక్కన ఇస్తున్నాను. దీని పక్కన ఫామ్ 13A used to be signed in the presence of an authorized officer who also has to attest to the signature. ఫామ్ 13Aలో ఆ ఆథరైజ్డ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఓటుని అటెస్టేషన్తో సిగ్నేచర్ చేయాలి. ది డిక్లరేషన్ దట్ ఈస్ డ్యూలీ అటెస్టెడ్ ఈస్ టు బి కెప్ట్ ఇన్ కవర్ మార్క్డ్ యాజ్ ఫామ్ 13A. ఆ అటెస్టేషన్ చేసిన తర్వాత కవర్లో పెట్టి ఓటు ఇవ్వాలి పోస్టల్ బ్యాలెట్కి. సో ది సెడ్ ఆఫీసర్ ఈజ్ నెసెసరీ రిక్వైర్డ్ టు పుట్ హిస్ డిజిగ్నేషన్. ఎవరైతే సైన్ చేసిన ఆఫీసర్ ఉంటాడో, ఎవరు అటెస్టేషన్ చేసిన ఆఫీసర్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక హై స్కూల్కి వెళ్ళిన తర్వాత హై స్కూల్కి వెళ్ళి మీ సర్టిఫికేట్ల మీద వెనక పక్క అటెస్టేషన్ చేయించుకుంటారు కదా, చదువుకునే పిల్లలకి అర్థమైద్ది. మీరు ఉద్యోగాలకు వెళ్ళేటప్పుడు వెనక పక్క గెజిటెడ్ ఆఫీసర్ సైన్ చేయాలి, అటెస్టేషన్ చేయాలంటారు. ఆ గెజిటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ చేసి ఆ అఫీషియల్ స్టాంప్ వేస్తాడు దాని మీద. ఎవరు అటెస్ట్ చేసిన అతను ఎవరు, ఆయన ప్రిన్సిపాలా, ప్రొఫెసరా, లేకపోతే గ్రూప్ 1 ఆఫీసరా, ఆ డిజిగ్నేషన్తో ఉండాలి సర్టిఫికేట్ అని పక్కన. సో అదే ఇక్కడ రాస్తున్నారు. దేర్ ఫోర్ ది సెడ్ ఆఫీసర్ ఇస్ నెసెసరీ రిక్వైర్డ్ టు పుట్ హిస్ డిజిగ్నేషన్, సిగ్నేచర్ అండ్ సీల్ ఇన్ ద ఫామ్ 13A. కానీ పోస్టల్ బ్యాలెట్కి వచ్చినటువంటి మోర్ దెన్ 5 lakhs ఓట్లు అయితే ఉన్నాయో వాటి మీద ఈ డిజిగ్నేషన్ సిగ్నేచర్ ఉంది, కానీ డిజిగ్నేషన్ సీల్ లేదు. ఊరికి సంతకం చేసి పంపించేశారు. ఎవరు చేసాడో తెలియదు. Rule 44A mandates that the unsigned or attested Form 13A should be rejected. Rule 54Aలో అలా అటెస్టేషన్, సిగ్నేచరు విత్ డిజిగ్నేషన్ పోస్టల్ స్టాంప్ లేకపోతే, విత్ అఫీషియల్ స్టాంప్ లేకపోతే రిజెక్ట్ చేయమన్నారు. ఇట్స్ వెరీ క్లియర్. కానీ ఇక్కడే ప్రాబ్లం వచ్చింది. ఆ తర్వాత ప్రాబ్లం వచ్చింది. అట్లాంటివి 5 లక్షల దాకా ఓట్లు వచ్చాయని చెప్పేసి కేవలం వాటిని కౌంట్ చేయడానికని ఎలక్షన్ కమిషన్ 30/5/2024 అంటే చూడండి, ఎలక్షన్ సర్క్యులర్ వచ్చిన తర్వాత ఆల్రెడీ మొత్తం
ఎలక్షన్ కమిషన్ రూల్స్ మొత్తం ఫ్రేమ్ అయ్యి కదా ఎలక్షన్ నోటిఫికేషన్ ఇస్తారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 17 రోజులకి సర్క్యులర్ వచ్చింది. అది కూడా ఎందుకు సర్క్యులర్ వచ్చింది 17 రోజులకి? ఏది సెకండ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ అయిపోయింది, ఎలక్షన్ 2 ఫేజ్లు అయిపోయిన తర్వాత కౌంటింగ్కి ముందు కొన్ని సర్క్యులర్లు పంపించారు. ఏమైనా పంపించారు? డెసిగ్నేషన్ సిగ్నేచర్ అవసరం లేదు అని పంపించారు. అంటే మీరు ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు మీరు అటెస్టెడ్ కాపీస్, అంటే మీ సర్టిఫికేట్ల మీద వెనక్కి అటెస్టేషన్ చేయాలి అని రూల్ ఉన్నది. మీరు సర్టిఫికేట్ వెనక్కి తిప్పగానే ఎవరో అటెస్ట్ చేశారు, స్టాంప్ వేయలేదు, సంతకం పెడితే చాలు అని అప్పటికప్పుడుగా రూల్ ఫామ్ చేసుకున్నారు. ఫామ్ చేసి ఎలక్షన్ కౌంటింగ్కి వెళ్ళారు. పోస్టల్ బ్యాలెట్ మొత్తం కూడా ఈ ఇన్వాలిడ్ ఓట్లు మొత్తం కూడా కౌంటింగ్ చేశారు. దాని మీద మన వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు, తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అయినా సరే సుప్రీంకోర్టు ఏముందంటే ఇది వాళ్ళంతా స్వయం ప్రతిపత్తిగా నడిచేటువంటి సంస్థ, మేము దాంట్లో చేయబెట్టలేమంది. ఇక్కడికి వచ్చిన పెద్ద ప్రశ్న ఏంటంటే ఎలక్షన్ కమిషనే అల్టిమేట్ అయినప్పుడు, ఎలక్షన్ కమిషన్తోనే ప్రాబ్లం అయినప్పుడు మరి ఇంకెవరికి చెప్పుకోవాలి? సుప్రీంకోర్టు నీకు అధికారం లేదు, మరి నీ పైన ఇంకెవరున్నారు? అనుమానమే వీళ్ళ మీద ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలి? వాట్ ఈస్ దిస్? అర్థం కాలేదు. సుప్రీంకోర్టు ఈజ్ అల్టిమేట్ కదా, సుప్రీంకోర్టు ప్రతి దాంట్లో చేయబెట్టాలి కదా. మేము పెట్టమంటే మరి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సుప్రీంకోర్టు అల్టిమేట్, సుప్రీంకోర్టు జడ్జి ఏమైనా తప్పు చేశాడు అనుకోండి, ఆయన జడ్జి తప్పు చేసినప్పుడు ఆయన మీద కూడా ఎంక్వైరీ చేసేటువంటి రైట్ సుప్రీంకోర్టుకు ఉంది కదా. మీ మీద మీరే ఎంక్వైరీ చేసుకున్న రైట్ ఉన్నప్పుడు పక్కనండి ఎలక్షన్ కమిషన్ దాంట్లో మేము చేతి పెట్టమంటే ఇంకెవరిని అడగాలి? సరే అయిపోయింది, అది అయిపోయింది, ఆ సిగ్నేచర్ది అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఈవీఎంల మీద చాలా డౌట్లు వస్తున్నాయి. ఇక్కడ చూడండి, పక్కన ఒక సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి జడ్జిమెంట్లో వెరీ క్లియర్గా ఇక్కడ రాసింది. జడ్జిమెంట్లో చూడండి, అపాన్ ది కంక్లూజన్ ఆఫ్ పోలింగ్, లాస్ట్ లైన్ చదువుతున్నాను, లాస్ట్ 3 lines. Upon the conclusion of polling, there exists another remedy under Rule 1560(15)(6) D prakaram for a candidate to apply for the count of VVPAT slips. Remember, count of VVPAT slips, not mock polling. Should any discrepancy be suspected, నీకు ఎనీ డిస్క్రిపెన్సీ మీద అనుమానం వస్తే a candidate can apply for count of VVPAT slips, not mock polling. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జిమెంట్ ఇది. ఓకే, ఇది పట్టుకొని కోర్టుకి వెళ్తే మేము మాక్ పోలింగ్ చేస్తాము, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అపార్థం చేసుకున్నారు అని వీళ్ళు కబుర్లు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు దీని మీద సుప్రీంకోర్టులో కేసు వేశారు 2019లో. ఆయనకు అనుమానం వచ్చినప్పుడు ఆయన కేసు వేసినప్పుడు చంద్రబాబు నాయుడు గారు జడ్జిమెంట్లో ఏమని చెప్పారు? ఇక్కడ చదువుతారు చూడండి, ఇది చంద్రబాబు నాయుడు గారు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా, చంద్రబాబు నాయుడు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో వచ్చిన జడ్జిమెంట్ ఇది. ఇదేంది? మా 4వ లైన్ చదువుతున్నా. రీజనబుల్ మెజర్స్ టు ఎన్ష్యూర్ ట్రాన్స్పరెన్సీ such as tallying VVPAT paper trail in 5 EVMs per assembly constituency or assembly segment in the parliament constituency are already in the place after the decision of the court and Chandrababu Naidu of India. అంటే అర్థం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాకు 100% అంటే 100% VVPAT కౌంట్ చేయండి అంటే ఆ జడ్జిమెంట్లు ఇచ్చింది ఏంటంటే 5 ఈవీఎంస్ అంటే ఆ పార్లమెంట్ సెగ్మెంట్లు అయితే ఒక 5 అసెంబ్లీ సెగ్మెంట్లు, అసెంబ్లీ సెగ్మెంట్ అయితే 5 ఈవీఎంస్ని మీరు టాలీ చేయాలి, అలాగూ ర్యాండమ్ టాలీ చేయాలి అనేటువంటి రూల్ ఆల్రెడీ ఉంది, ఎగ్జిస్టింగ్గా ఉంది, కాబట్టి 100% అవసరం లేదు అని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఆల్రెడీ ఉందంటే మీరు చేయాలని కదా అర్థం, అది సరిపోయిద్దని కదా అర్థం. ఆల్రెడీ 5% వీవీప్యాట్స్ మీరు కౌంట్ చేయాలి కదా, వీవీప్యాట్ మీకు కౌంట్ చేయాలి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి కోర్టులో జడ్జిమెంటే కదా అది, అయిపోయింది. ఇక్కడ చూడండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ప్రెస్ నోట్ ఇచ్చింది. ఇది ఎప్పుడు 1 మే 2024 ఒక ప్రెస్ నోట్ వచ్చింది. ఆ ప్రెస్ నోట్ ప్రకారం ఏంది? క్లియర్గా చదువుతున్నా. ECI issues direction for handling and storage of symbol loading units in compliance of Supreme Court order. Symbol loading units and VVPATs లాస్ట్ లైన్లో ఉంది. సింబల్ లోడింగ్ యూనిట్స్ అండ్ VVPATs ఈ రెండు కూడా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం మేము
పాటిస్తున్నామని, రూల్స్ మారుస్తున్నామని ఒక సర్క్యులర్ పంపించారు. ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి పంపించింది మే 1వ తారీఖున 2024. అదేంటి చూడండి, ది మూవ్ కమ్స్ ఫాలోయింగ్ ద డైరెక్షన్స్ ఫ్రమ్ ది సుప్రీం కోర్ట్ విచ్ స్టేటెడ్ దట్ మెషిన్స్ షుడ్ బి సీల్డ్, secured in a container, stored in a strong room along with EVMs for at least 45 days after the declaration of the result. ఈ స్టోర్ సీల్ చేసిన దాంట్లో ఏమేమి ఉండాలి? SLUs ఆఫ్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ అండ్ ఓటర్ వెరిఫైడ్ పేపర్ ఆడిట్ ట్రయల్ అంటే VVPATs. ఈ రెండు కూడా 45 days మీరు స్టోర్ చేయాలి అని సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం మనం పాటించాలని ఎలక్షన్ కమిషన్ ఇచ్చిన సర్క్యులర్. అది ఎలక్షన్ కమిషన్ పంపించిన సర్క్యులర్. ఆ సర్క్యులర్ని తొంగలో దొక్కుతూ నిన్న వచ్చిన సర్క్యులర్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ఇచ్చిన సర్క్యులర్ ఏంటి? 26/6/2024 సర్క్యులర్ పంపించిన ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్. ఆ రోజు మీరు పోస్టల్ బ్యాలెట్ అప్పుడు దేశం మొత్తాన్ని వదిలేసి కేవలం ఆంధ్రప్రదేశ్కి స్పెషల్ సర్క్యులర్ పంపించి అటెస్టేషన్ లేకుండా కూడా మీరు కౌంట్ చేయమని ఒక ప్రత్యేకమైన సర్క్యులర్ ఎలా పంపించారో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకమైనటువంటి సర్క్యులర్ పంపించింది. మళ్ళీ ఈ సర్క్యులర్ ప్రకారం ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మే 1వ తారీఖున మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా 45 days VVPATs, SLUs, EVM మెషిన్స్ మొత్తం స్టోర్ చేయాలి సీల్డ్ పేపర్తో అని అంటే వీళ్ళు 26/6వ తారీఖు అంటే 3వ తారీఖు ఎలక్షన్ కౌంటింగ్ అయితే 23 రోజుల తర్వాత ఓన్లీ ఆఫ్టర్ 23 days there is a circular sent to destroy VVPAT slips. కేవలం 23 రోజుల తర్వాత ఈ VVPAT స్లిప్స్ని, బ్యాలెట్ యూనిట్ని, కంట్రోల్ యూనిట్ని మొత్తాన్ని మీరు బర్నింగ్ చేయండి, కాల్ చేయండి అని 23వ రోజున పంపించినటువంటి సర్క్యులరు ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ కమిషన్.